నమస్కారం. 2025 వచ్చేస్తోంది. ఐటీ ఉద్యోగ మార్కెట్లో చాలా మార్పులొస్తున్నాయి కదా. అవునండి, చాలా వేగంగా మారుతుంది. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా అంశాలున్నాయి. కరెక్ట్. మన దగ్గర కొన్ని ఆర్టికల్స్, రిపోర్ట్స్ ఉన్నాయి. 2025లో ఐటీ ఉద్యోగ మార్కెట్ కీలక ధోరణులు, అవకాశాలు అనేది మెయిన్. మ్మ్, వీటిని బట్టి అసలు ఏం జరుగుతోందో లోతుగా చూద్దామని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకుందాం. మంచి ఆలోచన. ఎందుకంటే ఐటీలో ఉన్నవాళ్లకి, రావాలనుకునే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం కదా. క్లియర్ పిక్చర్ వస్తుంది. సరే, మొదటగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, దీని గురించే మాట్లాడుకుందాం. తప్పకుండా. ఫోర్బ్స్లో అంటున్నారు ఏఐ వల్ల కొత్త జాబ్స్ వస్తున్నాయట. ఏఐ ఇంజనీర్లు, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు లాంటివి. అవును, అది నిజమే. కొత్త పాత్రలు క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఉన్న పనుల్ని కూడా ఇది మారుస్తోందట. సులువు చేస్తోందని, మనకి క్రియేటివిటీకి టైం దొరుకుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కీలకమైన పాయింట్. ఏఐ మన పనిచేసే పద్ధతినే మార్చేస్తోంది అంటే రిపిటేటివ్ టాస్క్స్ తగ్గిస్తుంది. ఓ, దీనికి సంబంధించి అర్క్సివ్ రిపోర్ట్ ఒకటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంపెనీలు ఇప్పుడు డిగ్రీలు కంటే కూడా ప్రాక్టికల్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయట. అంటే చేతిలో పనితనం ఉండాలి అన్నమాట. అంతే. ముఖ్యంగా ఏఐ, గ్రీన్ టెక్నాలజీ లాంటి కొత్త ఫీల్డ్స్లో ఇది బాగా కనిపిస్తోంది. దీన్నే స్కిల్ బేస్డ్ హైరింగ్ అంటున్నారు. మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయనే ముఖ్యం. అంటే భవిష్యత్తులో డిగ్రీల ప్రాధాన్యత తగ్గిపోతుందా, లేక డిగ్రీతో పాటు ఇవి కూడా ఉండాలా? ప్రస్తుతానికైతే డిగ్రీతో పాటు ఇవుండటం చాలా అవసరం. తర్వాతేమో చెప్పలేం, కానీ ఇప్పుడైతే రెండు ముఖ్యమే. సరే, ఇంకోటి, ఎకనామిక్ టైమ్స్లో వైబ్ కోడింగ్ అని ఏదనాసారు. అదేంటో కొంచెం చెప్తారా? కొత్తగా ఉంది. వైబ్ కోడింగ్ అంటే చూడండి, పక్కా సింటాక్స్ ప్రకారం కరెక్ట్గా కోడ్ రాయడం ఒక్కటే కాదు. ఓకే. సమస్యను అర్థం చేసుకుని ఏఐ టూల్స్ వాడుకుని క్రియేటివ్గా, ఎఫెక్టివ్గా ఒక సొల్యూషన్ కనుక్కోవడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్నమాట. ఇది ప్రోగ్రామింగ్లో ఒక కొత్త యాంగిల్. ఇంట్రెస్టింగ్. ఏఐ జాబ్స్ తీసేస్తుందని భయపడుతున్నారు కదా చాలామంది. అవును, ఆ భయం ఉంది. కానీ బిజినెస్ ఇన్సైడర్, ఎకనామిక్ టైమ్స్ లాంటివి ఏం చెప్తున్నాయంటే ఏఐ ఉద్యోగాలు తీసేయదు. వాటి స్వరూపాన్ని మారుస్తోంది. కొన్ని పోతే కొన్ని కొత్త వస్తాయి. కాబట్టి మనం కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. అదే అప్స్కిల్లింగ్. అది చాలా ముఖ్యం. నిజమే. ఏఐ గురించి బాగా చెప్పారు. మరి ఇంత డేటా, ఈ ఏఐ సిస్టమ్స్ అన్నీ ఎక్కడో హోస్ట్ అవ్వాలి కదా. అక్కడే క్లౌడ్ వస్తోందనుకుంటా. ఖచ్చితంగా. క్లౌడ్ లేకపోతే ఇదంతా లేదు. అదే బ్యాక్బోన్. వికీపీడియాలో చూస్తే 2025 కల్లా గ్లోబల్ క్లౌడ్ మార్కెట్ $1.3 ట్రిలియన్ వెళ్తుందట. అబ్బో, చాలా పెద్ద నంబర్. అవును, అందుకే కంపెనీలన్నీ క్లౌడ్కి మూవ్ అవుతున్నాయి. దానివల్ల క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీర్లు, క్లౌడ్ సెక్యూరిటీ వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోడ్ యువర్ పాత్ కూడా ఇదే చెప్తోంది. మరి క్లౌడ్ పెరుగుతుంటే దానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి కదా. సైబర్ సెక్యూరిటీ వాళ్ళ అవసరం ఎలా ఉంది? ఇదిప్పుడు హాట్ టాపిక్ అండి. సైబర్ దాడులు, డేటా బ్రీచ్లు విపరీతంగా పెరిగాయి. వింటున్నాం. కాబట్టి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ ఆకాశంలో ఉంది. సెక్యూరిటీ బోలెవార్డ్ ఇదే అంటోంది. మామూలు సెక్యూరిటీ వాళ్లే కాదు, పెనెట్రేషన్ టెస్టర్లు, ఎథికల్ హ్యాకర్లు, ఇంకా సిఎస్ఐఓలు, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అవకాశాలున్నాయి. రైట్. ఈ మధ్య గ్రీన్ సస్టైనబిలిటీ అని బాగా వినిపిస్తోంది. ఐటీలో కూడా దీని ప్రభావం ఉందా? ఉందండి, బాగానే ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చూస్తే గత ఏడాదిలోనే సస్టైనబిలిటీ స్కిల్స్ కావాలని అడిగే జాబ్ యాడ్స్ 60% పెరిగాయట. 60%? అవును. అంటే కంపెనీలు ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీని సీరియస్గా తీసుకుంటున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లాంటి వాటిల్లో ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే. పనిచేసే విధానాలు కూడా మారుతున్నాయి కదా. పాండమిక్ తర్వాతంతా రిమోట్ అన్నారు, కానీ ఇప్పుడు హైబ్రిడ్ అంటున్నారు. turnkeystaffing.com ఇదే చెప్పింది. అవును, చాలా కంపెనీలు పూర్తిగా రిమోట్ నుంచి కొంచెం వెనక్కి తగ్గుతున్నాయి. వారంలో కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇంట్లో. అదే హైబ్రిడ్ మోడల్. అది పాపులర్ అవుతోంది. మరే రిమోట్ జాబ్స్ తగ్గిపోతున్నాయా? పూర్తిగా అలా అనలేం. revu.org ప్రకారం కొన్ని కంపెనీలు వర్చువల్ డెలివరీ సెంటర్స్ పెడుతున్నాయి. అంటే లొకేషన్తో సంబంధం లేకుండా వరల్డ్లో ఎక్కడున్నా బెస్ట్ టాలెంట్ని హైర్ చేసుకుని వర్చువల్గా ప్రాజెక్ట్స్ డెలివర్ చేయడం. ఇది కూడా ఒక రకమైన రిమోట్ వర్కే కదా.
అవును, నిజమే. ఇన్ని మార్పులు, కొత్త స్కిల్స్ అవసరాలు. అసలు మార్కెట్లో ఐటీ వాళ్లకు డిమాండ్ ఎలా ఉంది? స్కిల్స్ ఉన్నవాళ్లు దొరుకుతున్నారా? ఆ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఆక్సిస్ రిపోర్ట్ ప్రకారం సరైన స్కిల్స్ ఉన్న ఐటీ వాళ్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. అవునా? ఎంతలా అంటే నార్త్ అమెరికాలో 60% ఐటీ కంపెనీలు టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోయాయట. కేవలం ఈ స్కిల్ గ్యాప్ వల్లే. ఇది బిజినెస్లకి పెద్ద ప్రాబ్లం. అంటే మంచి స్కిల్స్ ఉంటే జాబ్స్ గ్యారంటీనా? దాదాపుగా అంతే. ఇదిప్పుడు క్యాండిడేట్స్ మార్కెట్. మంచి స్కిల్స్ ఉన్న వాళ్ల చేతిలో 2-3 ఆఫర్లుంటున్నాయి. మరి లే ఆఫ్స్ అవి వింటున్నాం కదా, అదెలా? మంచి ప్రశ్న. లే ఆఫ్స్ కొన్ని పాత టెక్నాలజీస్లో లేదా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే ప్రాసెస్లో జరుగుతున్నాయి. కానీ ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్ ఏరియాస్లో డిమాండ్ బలంగానే ఉంది. అర్థమైంది. అంటే నిలబడాలంటే కంటిన్యూస్ లెర్నింగ్, కొత్త టెక్నాలజీస్లో సర్టిఫికేషన్లు చాలా ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. అప్స్కిల్లింగ్, అడాప్టబిలిటీ ఇవి రెండూ ఐటీ కెరియర్లో సక్సెస్కి కీవర్డ్స్ ఇప్పుడు. చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం మీద చూస్తే 2025 ఐటీ మార్కెట్ చాలా డైనమిక్గా ఉంది. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్, హైబ్రిడ్ వర్క్ అన్నీ కలిపి దీన్ని షేప్ చేస్తున్నాయి. అవును. ఈ మార్పులకు తగ్గట్టు మనం మారాలి, కొత్తవి నేర్చుకోవాలి. అదే ముఖ్యం. కరెక్ట్. ఈ టెక్నాలజీ మార్పులు జాబ్స్నే కాదు, మనం పని, నైపుణ్యం గురించి ఆలోచించే విధానాన్నే మార్చేస్తున్నాయి కదా? నిజమే. ఇక్కడ వినేవాళ్ల కోసం ఒక చిన్న ప్రశ్న వదిలి వెళదాం. చెప్పండి. ఏఐ ఇంకా పవర్ఫుల్ అవుతున్న కొద్దీ భవిష్యత్తులో ఏ మనిషి నైపుణ్యాలు అంటే హ్యూమన్ స్కిల్స్ చాలా విలువైనవిగా ఉంటాయి. వేటిని ఏఐ రీప్లేస్ చేయలేదు అని మీరు అనుకుంటున్నారు? ఆలోచించండి.